మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఒక నిమిషం ఆగండి. దిలీప్ గారు మీరు ఆగండి. మీరు ఆ మాట మాట్లాడడం తప్పు. అది కరెక్ట్ కాదండి. అది ఆ మాటకు మీరు ఖచ్చితంగా అది మాట వెనక్కి తీసుకోండి. అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు మాట్లాడాలనుకుంటే మీకు టైం ఇస్తాను, నేను మాట్లాడిస్తాను. ఆయన మాట్లాడే వరకు మీరు ఓపికగా ఉండాలి. ఈ డిబేట్ లో మనం తిట్టుకోవడానికి కాదు, ఇది తిట్టుకునే వేదిక కాదు. ఇది ఆయన మాట్లాడిందని మీరు కౌంటర్ గా మాట్లాడండి, నేను టైం ఇస్తాను. మీరు ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. మీరు డైరెక్ట్ ఆ మాట జారడం కరెక్ట్ కాదు. మీరు ఆగండి దిలీపాచారి గారు, మీరు ఆగండి ప్లీజ్. మీరు ఆగండి. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్. అది మాట్లాడద్దు, అట్లాంటి మాటలు మాట్లాడద్దు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేది. ఇది సోషల్ మీడియా వేదిక కాదు. ఒక టీవీ ఛానల్, ఇది ఒక రెప్యూటెడ్ టీవీ ఛానల్. దీనికి ఒక రెప్యుటేషన్ ఉంది, దాన్ని కాపాడాలి. మిమ్మల్ని డిబేట్ లోకి పిలిచినంటే, మిమ్మల్ని డిబేట్ లో పిలవడం అంటే మీరు ఒక సంస్కారవంతమైన భాష మాట్లాడాలి. మీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి వినండి. మీ బీజేపీ పార్టీకి సంబంధించి మీరు రిప్రజెంటేటివ్. ఆ పార్టీ విషయంలో ఎవరేం మాట్లాడినా మీరు దాన్ని సరిదిద్దాలి, చక్కదేయాలి. ఇది కరెక్ట్ కాదని చెప్పాలి, కానీ ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం కరెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దిలీప్ చారి గారు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడి, మీకు అవకాశం ఇస్తాం. ముందు మీ వ్యాఖ్యలు ఏమవుతున్నా వెనక్కి తీసుకోవాలి. బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఆయన చెప్పిన తర్వాత నిజంగా ఆయన దాంట్లో తప్పు ఉంటే నేను అడుగుతాను, లేకుంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇదొక వేదిక. దీంట్లో ఏం చేస్తున్నాం? జూబ్లీహిల్స్లో ప్రజల విషయంలో, జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో ఎవరేం చెప్తున్నారు దాన్ని కీన్గా అబ్జర్వ్ చేసి మాట్లాడుకోవాలి, కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే వేదిక కాదు. ఆయన ఏం పార్టీకి సంబంధించి ఒక పార్టీకి మాట్లాడు. ఆయనకు నిజంగానే కొంత కమ్యూనిస్టు భావజాలం ఉన్నది, కానీ అదే క్రమంలో ఆయన సొంత ఎజెండా ఎక్కడ పెట్టాడు. ఆయన చాలా రోజుల నుంచి ఆయన 2-3 ఏళ్ళుగా ఆయనతో ప్రతిసారి నేను చాలా గౌరవంగా సంబోధిస్తా. ఆయన కూడా ఆయన సొంత ఎజెండా ఏది ఉండదు. ఎవరు తప్పు చేసినా ఆ తప్పును వేలెత్తి చూపిస్తారు. ఆ తప్పును మీరు ఖచ్చితంగా వేలెత్తి ఎందుకు చూపెడుతున్నారని ఆలోచన చేయాలి, కానీ ఇది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆయనను మీరు బద్మాష్ అని సంబోధించడం నాకు నచ్చలేదు. వింటున్నారా? మీరు ముందుగా దానికి మాకు కూడా నచ్చలేదు. మీకు ఎట్లా నచ్చలేదు? మాకు కూడా నచ్చలేదు. మీకు నొప్పి అయితే నొప్పి అయినట్టు, మాకు నొప్పి అయితే నొప్పి కానట్ట. ఒక 3 మాటలు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని రౌడీ షీటర్ అంటాడా? నేను ఆయనతోను కూడా ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్తాను. ముందు మీ మాటలు మీరు వెనక్కి తీసుకోండి. నేను తీసుకుంటా, దాని తర్వాత మీరు ముందు మాట్లాడారండి దిలీప్ గారు, మీరు ముందు మాట్లాడారు. మీరు రెచ్చగొట్టారు. అంత రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. అంత హార్డ్గా కూడా ఏం నడవట్లేదు. ఆయన చెప్తున్నారు రౌడీ షీట్ల విషయంలో కేసుల విషయంలో రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆరోపణలు చేయొద్దు. నేను రాజాసింగ్ రౌడీ షీటర్ అన్న తర్వాతనే మాట్లాడినా. అవును, రాజాసింగ్ రౌడీ షీటర్ అంటే రౌడీ షీట్ ఎక్కడుందని మీరు తర్వాత అడగండి. రౌడీ షీట్ ఉన్నాయా, కేసులు ఉన్నాయా? దాంట్లో ఒక ఎమ్మెల్యేని పట్టుకొని 3 సార్లు మీరు ఎందుకు అంటలేరు? 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని రౌడీ షీటర్ అంటారు. అతను ఇప్పుడు మీ బీజేపీ పార్టీలో కూడా లేడు కదా సార్? మీకు చెప్పండి, ఒక వ్యక్తి మీరే సస్పెండ్ చేశారు కదా, సస్పెండ్ చేశారు కదా. ఎవరిచ్చిరండి? ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే హక్కు ఈయనకి ఎవరిచ్చారు? ఆయన ఏం అసాసినేషన్ చేయట్లేదు. మీరు ఆగండి, ఒక నిమిషం మీరు ఆగండి. కోటేశ్వరరావు గారు మీరు కంటిన్యూ సార్. నేను ఆధారం లేకుండా లేకపోతే మరొకటి లేకుండా ఏ వ్యక్తి మీద 3 సార్లు ఎమ్మెల్యే అయినా 30 సార్లు ఎమ్మెల్యే అయినా ఫ్యాక్ట్ గానే ఉంటాయి. అందుకని సంస్కారం గురించి చెప్పేటువంటి వాళ్ళు సంస్కారం లేకుండా మాట్లాడితే నేను కూడా అంతకంటే ఎక్కువ సంస్కారం. ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి గుర్తుపెట్టుకోండి. దిలీప్ గారు ఒక నిమిషం ఆగండి, మాట్లాడిన తర్వాత మాట్లాడండి. నేను గుర్తుపెట్టుకోండి. వార్నింగ్ 1 హిందూ పత్రికలో 2022 ఆగస్టు సస్పెండెడ్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిటైన్డ్ అండర్ పీడీ యాక్ట్